తెలంగాణ రాజకీయాల్లో మున్పెన్నడూ చూడని సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకవైపు అభివృద్ధి కోసం స్నేహ స్వప్నం, మరోవైపు వాస్తవాలతో కూడిన రాజకీయ చతురత. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కలిసి పాల్గొన్న వేదిక ఒక్కటే, కానీ మాటల వెనుక అర్థాలు వేరు. రాజకీయాలు పక్కన పెడదాం, రాష్ట్ర ప్రగతికి సహకరించండి అంటూ రేవంత్ విజ్ఞప్తి చేసే అభివృద్ధి మా సంస్కృతి కాదని వాస్తవాలు కూడా తెలుసుకోండి అంటూ మోదీ చేసిన సెటైర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నాడు మన్మోహన్ సింగ్ గుజరాత్ కు ఎలా సహకరించారో నేడు తెలంగాణకు మీరు అలాగే ఉండాలని సీఎం కోరగా, అలాగే చేస్తే మీకు ఇప్పుడు వస్తున్న నిధుల్లో సగం కూడా రావు అంటూ మోదీ వేసిన చురకలు సభలో ప్రకంపనలు సృష్టించాయి. అభివృద్ధికి తాము ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూనే ప్రత్యర్థుల విమర్శలను మోదీ ఎలా తిప్పికొట్టారు? రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు మోదీ ఇచ్చిన ఘాటైన సమాధానం ఏంటి? మోదీ మార్క్ పాలిటిక్స్ తో తెలంగాణలో మారబోతున్న సమీకరణలపై సివిఆర్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ రాబోయే ఎన్నికల యుద్ధానికి శంఖం పూరించారు. అభివృద్ధి మంత్రం జపిస్తూనే రాజకీయ విమర్శల బాణాలను ప్రధాని మోదీ ఎక్కుపెట్టారు. సైబరాబాద్ ను కేవలం ఐటీ హబ్ గానే కాకుండా అంతర్జాతీయ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దుతామన్నారు. కేంద్రం దీనికోసం వేలాది కోట్లు కేటాయించిందని మోదీ స్పష్టం చేశారు. వరంగల్లో పీఎం మిత్ర పార్క్, జహీరాబాద్ పారిశ్రామిక రోడ్ల పనులు, మహబూబ్ నగర్ హైవే ప్రాజెక్టులతో వేలాది మంది యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని మోదీ తెలిపారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదిక సుమారు 9,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని తన పర్యటనలో కేవలం పాలనను మాత్రమే కాదు, పక్కా రాజకీయ వ్యూహాన్ని కూడా ప్రదర్శించారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఇప్పుడు తమ దృష్టంతా తెలంగాణ ప్రగతిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆశీస్సులుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల కలలు నెరవేరుతాయని, రాష్ట్ర ఆర్థికంగా బలోపేతమవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని ప్రత్యేకంగా 2 గంటల సమయం కేటాయిస్తే రాష్ట్ర ప్రతిపాదనల్ని వివరిస్తామన్నారు. అనుమతులు త్వరగా వస్తే దేశ జీడీపీలో తెలంగాణ వాటా ఏకంగా 10% పెంచుతామన్నారు. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలా సహకరించారో నేడు తెలంగాణకు మీరు కూడా అలాగే అండగా నిలవాలని రేవంత్ రెడ్డి కోరారు. जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए, विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला. उस पॉलिसी डॉक्यूमेंट में हम लोग ये कहा, आगे तेलंगाना इस देश में नंबर 1 राज्य बनाने के लिए एक काकतीय मेगा टेक्सटाइल पार्क, जहीराबाद इंडस्ट्रियल पार्क, रेलवे लाइन, अभी जितने भी आज विकास होते जा रहा है, ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, राजनीति चुनाव हो गए 5 राज्यों में, चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है. రేవంత్ వ్యాఖ్యలకు అంతే స్థాయిలో సున్నితంగా కౌంటర్ ఇచ్చారు మోదీ. కేవలం శిలాఫలకాలు వేయడం కాదు, జాతికి అంకితం చేసే సంస్కృతి మాది అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ యువత కొత్త కలలు కంటున్నారని, వారి కలలను సాకారం చేయడమే తన కర్తవ్యమని ప్రధాని మోదీ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఐటీ తయారీ, టెక్స్టైల్ రంగాల్లో లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేవలం భౌతిక మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా సామాజిక వనరుల అభివృద్ధికి కూడా కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సైబరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టే బాధ్యత కేంద్రానిదే అని మోదీ స్పష్టం చేశారు. इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है. ये एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है. यहां वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर होगा, बेहतरीन पावर सप्लाई होगी, एडवांस आईसीटी नेटवर्क होगा, यानी दुनिया भर के निवेशकों के लिए यहां हर वो सुविधा होगी जो इंडस्ट्री के लिए उन्हें जरूरी है. इन सुविधाओं के निर्माण के लिए भारत सरकार के
हजारों करोड़ रुपए लगेंगे और तेलंगाना हैदराबाद के हजारों नौजवानों को रोजगार का माध्यम बनेगा। ప్రతి మీటింగ్లోనూ గుజరాత్కు కేంద్రం దోచిపెడుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మోదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా మాటలు జాగ్రత్తగా వినండి అంటూ ప్రధాని సూటిగా పేరు పెట్టి సంబోధించడంతో సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. రాజకీయాలు మాట్లాడను అని మీరు అంటున్నారు, నేను కూడా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం లేదు, కేవలం వాస్తవాలు మాత్రమే చెప్తున్నానని మోదీ సెటైర్లు వేశారు. ఉమ్మడి ఏపీలో రైల్వేకు కేవలం 1000 కోట్లు ఇస్తే తాము తెలంగాణకు 5,500 కోట్లు ఇచ్చామని చెప్పారు. వివక్ష చూపి ఉంటే ఇన్ని నిధులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. కేంద్రం నుంచి గుజరాత్కు ఎంత ఇచ్చామో తెలంగాణ కూడా అంతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఇదే జరిగితే మీకు సగం సీట్లు కూడా రావు, మీరు లక్ష్యాలను అందుకోలేరు అన్నారు. అంతేకాదు తమతో కలిసి రావాలని నవ్వుతూనే రేవంత్కు సెటైర్ వేశారు మోదీ. मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనడానికి ఈ వేదికే ఒక సాక్ష్యం. ఒకవైపు విభేదాలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం పెద్దన్న సాయం చేయాలని రేవంత్ కోరితే, అంతే హుందాగా మోదీ కనిపిస్తూనే చురకలతో రేవంత్ లెక్కలను సరిచేశారు. మరియు ముఖ్యమంత్రి కోరిన ఆ 2 గంటల సమయం దక్కుతుందా? దేశ జీడీపీలో తెలంగాణ 10% వాటాను ఆదుకుంటుందా? రాజకీయ విమర్శలు దాటి ప్రగతి చక్రం వేగంగా తిరుగుతుందా? ఢిల్లీ గల్లీల మధ్య మొదలైన ఈ సరికొత్త కెమిస్ట్రీ తెలంగాణ భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి.